శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 19వ సర్గము. రావణుడు సీతను చూచుట. తస్మిన్నేవ తతఃకాలే రాజపుత్రీ త్వనిందిత రూప యవ్వన సంపన్నం భూషణోత్తమ భూషితం. తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపం ప్రావేపత వరారోహ ప్రవాతే కదలీయధ. రూప యవ్వన సంపన్నుడు శ్రేష్టములైన ఆభరణములను ధరించినవాడు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు వచ్చిన మరుక్షణముననే సౌశీల్యవతియు సౌందర్య రాశియు జనకరాజ సుతయు అయిన సీతాదేవి అతనిని చూచి పెనుగాలికి అరటి చెట్టు వలె కంపించెను. ఆచ్ఛాద్యోర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్ట విశాలాక్షి రుదంతి వరవర్ణిని. విశాలములైన నేత్రములు గల సీతాసాధ్వి తొడలతో ఉదరమును బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ఏడ్చుచూ కూర్చొనెను. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణైః దదర్శ దీనాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే. రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రమును నడుమ కొట్టుమిట్టాడు నావవలే దీనస్థితిలోనున్న సీతాదేవిని రావణుడు చూచెను. అసంవృత యామాసీనాం ధరణ్యాం సంస్థితవ్రతాం చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతే. ఛేదింపబడిన కొమ్మ చెట్టు నుండి వేరై భూమిపై పడినట్లు కఠోరమైన వ్రతదీక్షలోనున్న సీతాదేవి కటికి నేలపై కూర్చొని ఉండెను. మలమండన చిత్రాంగీం మండనార్హామ మండితాం మృణాళీ పంకదిగ్ధేవ విభాతీన విభాతి చ. శరీరము ధూళి దూసరితమయ్యున్నను ఆమె తన సహజ కాంతితో ప్రకాశించుచునే ఉండెను. అలంకారములను ధరించుటకు అర్హురాలైన ఆ సౌభాగ్యవతి పతి ఎడబాటు కారణముగా భూషణములను ధరింపకయున్నను ఆమె తేజస్సు తరగలేదు. బురదతో లిప్తమయ్యున్న తామరతూడు వలె తేజోహీనగా కనపట్టుచున్నను ఆమె సహజ తేజస్సు బహిర్గతమగుచునే ఉండెను. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పః యా సంయుక్తైః యాంతీమివ మనోరథైః. సీతాదేవి సంకల్పములనని గుర్రములను పూంచి తన మనోరథములనే రథములుగా చేసుకొని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రుని కడకు వెళ్ళుచున్నదాయనట్లు కనపట్టుచుండెను. సుష్యంతీం రుదితీమేకాం ధ్యాన శోక పరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం.
చందములతో మనోజ్ఞ అయిన సీతాదేవి రాముని యందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానించుచు శోకాకులయ్యెను. ఈ దుఃఖమునకు అంతమే లేదా అని ఒంటరిగా పరితపించుచు శుష్కించి ఉండెను. వేష్టమానం తథావిష్టాం పన్నగేంద్ర వధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతున. ఆమె మణిమంత్రాదుల ప్రభావమునకు లోనైన ఆడు సర్పము వలె రావణునిచే బంధింపబడి ఉండెను. మరియు ధూమకేతువు అనేది గ్రహబాధకు లోనైన రోహిణి వలె ఆమె పరితపించుచుండెను. వృత్తశీల కులే జాతాం ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతామివచ దుష్కులే. సీతాదేవి ధార్మిక సంప్రదాయములకు కుదురైన ఉత్తమ శీలములు గల జనకరాజవంశమునందు పుట్టినది. వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశమున మెట్టినది. మలిన వస్త్రధారణాది దుస్థితిలోనున్న ఈ జానకి ఇప్పుడు దుష్కులమున మెట్టినదాయనున్నట్లు ఒప్పుచుండెను. వైవాహికో విధి స్త్రీణాం ఔపనాయనిక స్మృత. అనుస్మృతి వాక్య ప్రమాణమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ. కుమారాణం ఉపనయనమివ కుమారీణాం వివాహో ద్వితీయ జన్మ. బాలురకు ఉపనయనము పునర్జన్మ, కన్యలకు వివాహము పునర్జన్మ. ఆభూతే నాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయా నామయోగేన విద్యాం ప్రసిద్ధలామివ. నిరాధారముగా వచ్చి పడిన అపవాదు వలన దెబ్బతినిన కీర్తి వలె పఠన పాఠనములు లేకపోవుటచే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలెను ఆమె గోచరించుచుండెను. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. సన్నగిల్లిన మహాకీర్తి వలెను అవమానములకు గురి అయినప్పుడు తరిగిపోయిన శ్రద్ధ వలెను తగినంతగా పూజాద్రవ్యములు లేని పూజ వలెను నిష్ఫలమైన ఆశ వలెను ఆమె అతి దీనావస్థకు గురి అయ్యుండెను. ఆయతీమివ విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజామమృతామివ. ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయము వలెను ఆచరణకు నోచుకొనని ఆజ్ఞ వలెను ఉత్పాతకాలమున మండుచున్న దిక్కు వలెను పూజాద్రవ్యములు అపహరింపబడినప్పుడు భంగమైన పూజ వలెను ఉండెను. పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చమూమివ ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణామివాపగాం. నలిగిన తామరతూడు వలెను సూరులెల్లరును నేలగోలగా మిగిలియున్న సేన వలెను చిమ్మ చీకట్లచే మసకబారిన కాంతి వలెను దాదాపుగా ఎండిపోయిన నది వలెను ఆమె దీనావస్థలో నుండెను. వేదీమివ పరామృష్టాం శాంతామగ్ని శిఖామివ పౌర్ణమాసీమివ నిశ రాహుగ్రస్తేందు మండలాం. అపవిత్రులు అడుగిరిన యజ్ఞవేదిక వలెను చల్లారిన అగ్నిశిఖ వలెను రాహుగ్రస్త చంద్రగ్రహణము నాటి పున్నమరాత్రి వలెను ఆమె నిస్తేజయై ఉండెను. ఉత్కృష్ట పర్ణ కమలాం విత్రాసిత విహంగమాం హస్తిహస్త పరామృష్టాం ఆకులాం పద్మినీమివ. ఒక ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పెకిలివేయగా అతడి జలపక్షులన్నీను భయపడి పారిపోగా శోభావిహీనమయ్యున్న పద్మ సరస్సు వలె సీతాదేవి వ్యాకుల చిత్తయ్యై ఉండెను. పతి శోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయా మృజయాహీనాం కృష్ణపక్ష నిశామివ. అభ్యంగనాది సంస్కారములు లేక భర్తృశోకముచే పరితపించుచున్న సీతాదేవి దరులు పాడై నీరంతయు వృధాకాగా ఎండిపోయిన నది వలె కృష్ణపక్షమునందలి చీకటి రాత్రి వలె కలదప్పి ఉండెను. సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భ గృహోచితాం తప్యమానామివోష్ణేన మృణాళీ మచిరోద్ధృతాం. సుకుమారియు సుందరాంగియు రత్న ఖచిత హర్మ్యములతో నివసింపదగినది అయిన సీతాదేవి అప్పుడే పెకలింపబడి ఎండవేడికి కమిలిపోయిన తామరతూడు వలె నుండెను. గృహీతామా లితాం స్తంభే యోధపేన వినాకృతాం నిశ్వసంతీం సుదుఃఖార్తాం గజరాజ వధూమివ. వేటాడువారు పట్టుకొని పోయి స్తంభమునకు బంధింపగా గజరాజునకు దూరమగుట వలన మిక్కిలి దిగులుతో నిట్టూర్పులు విడుచుచున్న ఆడు ఏనుగు వలె ఆమె దుఃఖార్తయ్యై ఉండెను. ఏకయా దీర్ఘయా వేణ్య శోభమానామయత్నతః నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివ. పొడవైన ఒకే ఒక్క జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాలాంతమున నల్లని వృక్షపంక్తితో ఉప్పెడు భూమి వలె నుండెను. ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరీక్షీణాం కృశాం దీనాం అల్పాహారం తపోధనాం.
ఆమె ఉపవాసములతో, శోకములతో, ఆలోచనలతో, భయముతో, వాయుమాత్రాహారముతో తపోవ్రత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృషించి దీనదశలో నుండెను. ఆయాచమనాం దుఃఖార్తాం ప్రాంజలిం దేవతామివ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం. దుఃఖార్తయిన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణునకు పరాభవము కలుగవలని నిండు మనస్సుతో కోరుకొనుచు కులదేవతను ప్రార్థించుచున్నట్లుండెను. సమీక్షమానాం రుదతి మనిందితాం సుపక్ష్మ తామ్రాయత శుక్లలోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణః. అందమైన రెప్పలతో కొనలయందెర్రగను మధ్యన తెల్లగను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకై నలుదెసలా పరికించుచు దుఃఖించుచుండెను. ఆమె శ్రీరామునే తన సర్వస్వముగా భావించి పతివ్రతా ధర్మములను నడుపుచుండెను. రావణుడు చావుమూడిన వాడై సాధ్వి అయిన ఆ మైథిలిని ప్రలోభ పెట్టసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ఏకోనవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 19వ సర్గము.